చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండో రోజు పర్యటించారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కరువు ప్రాంతాలు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక పథకాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఒక రోల్ మోడల్ గా చేసి ఆయన ఎప్పుడు అంటారు ప్రతి ఒక్కడు సంతోషంగా ఉండాలని, కరువు అనేది ఉండకూడదు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు పడే బాధ కూడా నేను చూసి అది నేను మర్చిపోలేను నా జీవితంలో. ఆ నిజం గెలవాలి అనేది ఎందుకు దేవుడు నాతో ప్రారంభించాడో తెలియదు, కానీ నా కళ్ళు మాత్రం తెరుచుకున్నాయి. మీ దగ్గర నుంచి ఏం అర్జీలు ఇచ్చినా అది తప్పకుండా అవ్వాలి. నేను ఎక్కడున్నా కూడా అవి నేను ఫాలోఅప్ చేస్తున్నాను. మహిళా శక్తులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కోరేది ఏంటంటే, మీరు ఎవ్వరికి భయపడబాకండి, మీ కాళ్ళ మీద మీరు నిలవండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు ఉపయోగించుకోండి. మీరుగా ప్రభుత్వం ఏమిస్తుంది అనేది కాదు మీరు చూడాల్సింది. ప్రభుత్వం ఒక 10 రూపాయలు ఇస్తే మనం దాన్ని ఎట్లా 100 రూపాయలుగా చెయ్యాలి అనేది ఆలోచన మీ మహిళల్లో ఉండాలి. అన్నా క్యాంటీన్ ఆయన మళ్ళీ పునఃప్రారంభించారు. రోడ్లు అభివృద్ధి తప్పకుండా దానికి స్పెషల్ గా ఆయన గ్రాంట్ ఇచ్చారు. ఆయన ఏది హామీ ఇస్తే అది తప్పకుండా ఆయన ముందుకు తీసుకెళ్తారు. మేజర్ పంచాయతీలు ఒక్కొక్కటి 2 కోట్ల రూపాయలతో, మైనారిటీ పంచాయతీలు 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తారు. ఆయన చెప్తానే ఉంటే చాలా ఉండే, ఇక్కడ టైం ఇవ్వాలి ఆయనకి. ఇస్తే గానీ అభివృద్ధులన్నీ మీ కళ్ళతో మీరు చూడొచ్చు.